దేశాల మధ్య వివాదాలు పెద్ద విషయం కాదు, కానీ వాటిని తెగే వరకు లాగితేనే సమస్య అంతా. మన విషయంలో మాల్దీవులు ఇప్పుడు అదే పని చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. లక్షద్వీప్లో చిన్న ఫోటోషూట్తో మైండ్ బ్లాంక్ చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్న మాల్దీవులు మనపై నిఘా పెట్టేందుకు డ్రాగన్కు లైసెన్స్ ఇచ్చింది. శ్రీలంక కాదన్న బీజింగ్ నిఘా నౌకను తమ దేశంలోకి స్వాగతించి ఇండియాపై ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు షురూ చేసింది. ఇప్పటికే చైనా స్పై షిప్ మాల్దీవుల్లో మకాం వేసేందుకు హిందూ మహాసముద్రంలో వేగంగా కదులుతోంది. ఫలితంగా ఇండియన్ నేవీ సైతం డ్రాగన్ నిఘా నౌకపై ఓ కన్నేసుంచింది. పొరపాటున ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్లోకి ఎంట్రీ ఇస్తే తరిమి కొట్టేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఇంతకు హిందూ మహాసముద్రంలో చైనా నిఘా నౌక ఎక్కడుంది? ఆ నౌక మాల్దీవులకు చేరితే మనకొచ్చే నష్టమేంటి? బీజింగ్ నిఘా కుట్రలకు దెబ్బకు దెబ్బ కొట్టాలి అంటే అదొక్కటే మార్గమా? మాల్దీవుల విషయంలో అనుకున్నంత జరుగుతోందా? చైనా నిఘా నౌకకు అనుమతి ఇవ్వడం వెనుక ప్లాన్ ఏంటి? చైనా మాల్దీవులకు కలిపి చెక్ పెట్టాల్సిన టైం వచ్చిందా? ఒక తుపాకీ పేలలేదు, ఒక సైనికుడు బార్డర్ దాటలేదు, ఒక చుక్క రక్తం కారలేదు, కేవలం ఒకే ఒక్క ఫోటో షూట్ అంతే. మాల్దీవుల మైండ్ బ్లాంక్ అయిపోయింది. అదే మాల్దీవుల భుజాలపై కనిపెట్టి మనల్ని దెబ్బ కొడదామనుకున్న చైనాకు దిమ్మ తిరిగిపోయింది. దీంతో మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ గా ఉన్న వివాదం కాస్త ఇప్పుడు చైనా వర్సెస్ భారత్ గా మారిపోయింది. కాకపోతే మాల్దీవులు డ్రాగన్ కంట్రీ వెంట ఉండడంతో ఎప్పటికైనా మనల్ని భయపెట్టాలనే కుట్రలు చేయడం మొదలుపెట్టింది. అందుకు తగ్గట్టే మాల్దీవుల అధ్యక్షుడు బీజింగ్ పర్యటన సందర్భంగా కుట్ర చేతులు ఒక్కటయ్యాయి. శ్రీలంక కాదన్న నిఘా నౌకను మాల్దీవుల్లో లంగరేసేందుకు మహద్భాగ్యం అన్నట్టుగా మైజ్ సంతకాలు చేసుకుని వచ్చారు. వస్తూ వస్తూ నా దేశం చిన్నదే కావచ్చు, దాని అర్థం మమ్మల్ని బెదిరించడానికి వారికి లైసెన్స్ ఉందని కాదని భారత్ను పరోక్షంగా హెచ్చరించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఆ కుట్రల్ని ఆచరణలో పెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టేశారు. ఇక్కడ కనిపిస్తున్నది కేవలం నౌక కాదు, వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రక్షణ వ్యవస్థల రహస్యాలు తెలుసుకోగలిగే నిఘా నౌక. దీని పేరు షియాంగ్ యాంగ్ హాంగ్ 03. మన దేశంలోని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు, గగనతలంపై నిఘా ఉంచగలదు. మన పోర్టులు, అణుకేంద్రాలపై కూడా ఓ కన్నేయగలదని నిపుణులు అనుమానిస్తున్నారు. అయితే తమ పరిశోధక నౌకను సాధారణ దృష్టితో చూడాలని గతంలో భారత్ను ఉద్దేశించి చైనా వ్యాఖ్యానించింది. కానీ హిందూ మహాసముద్రంలో డ్రాగన్ కు పరిశోధనలు చేయాల్సినంత అవసరం ఏముంటుంది? నిజంగా పరిశోధన నౌకే అయితే తమ దేశంలో ఈ ఏడాది మొత్తం లంగరేయకుండా శ్రీలంక ఎందుకు అడ్డుకుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పమని అడిగితే మాత్రం బీజింగ్ స్పందించదు. ఎందుకంటే ఈ తరహా నౌకలతో తాను చేస్తోందేంటో ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో ఈ స్పై షిప్ కదలికలు కనిపించాయి. అది కూడా మాల్దీవుల రాజధాని మాలే దిశగా ఈ నౌక ప్రయాణం సాగిస్తోంది. ఇది మాల్దీవులు చేరుకోవడానికి మరికొద్ది రోజులు పడుతుంది. ఈలోపు ఇండియన్ నేవీ కూడా కౌంటర్ కు సిద్ధంగా ఉండాలి. మరోవైపు చైనీస్ నిఘా నౌక విషయం ఇండియన్ నేవీ దృష్టికి వచ్చింది. మాలే దిశగా వెళుతున్న షియాంగ్ యాంగ్ హాంగ్ 03 నౌకపై పూర్తి నిఘా పెట్టింది. అది అక్కడున్న విషయం తమకు తెలుసని భారత నేవీ అధికారులు మీడియాకు వెల్లడించారు. దాని కదలికల్ని నిశితంగా గమనిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో దాని కార్యకలాపాలు మొదలైనట్టు ఇంకా తమ దృష్టికి రాలేదని వెల్లడించారు. ఒకవేళ మన జలాల్లో ఈ నౌక ఎంట్రీ ఇస్తే యాక్షన్ లోకి దిగాల్సిన అవసరం ఉంటుంది. 2019లో ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోకి అనుమతి లేకుండా చైనా నిఘా నౌక ప్రవేశించినప్పుడు అదే జరిగింది. మన జలాల్లోకి డ్రాగన్ నౌక రాగానే ఇండియన్ వార్షిప్స్ దాన్ని తరిమి కొట్టే. ఆ తర్వాత మరోసారి ఇండియన్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లోకి వచ్చే సాహసం చైనా నౌకలు చేయలేదు. కానీ ఎప్పుడైతే మాల్దీవుల్లో మైజ్ సర్కారు ఏర్పడిందో అప్పుడే బీజింగ్ వ్యూహం మార్చింది. మాల్దీవులు మన దేశానికి కేవలం 2000 కిలోమీటర్ల దూరంలోనే ఉండడంతో వివాదం చల్లారక ముందే తన నౌకను రంగంలోకి దించేసింది. నిజానికి మాల్దీవుల విషయంలో దశాబ్దాలుగా భారత్ చైనా మధ్య వ్యూహాత్మక రేసు నడిచింది. మైజ్ అధికారంలోకి రాకపోయింటే ఇప్పటికీ మాలే మన వెంటే ఉండేది. కానీ మైజ్ అధికారంలోకి వచ్చారు. ప్రస్తుత పరిణామాలకు కారణం అతడే. అతడు అధికారంలో ఉన్నంత వరకు ఇండియా మాట వినే పరిస్థితి ఉండదని తేలిపోయింది కూడా. ఇదే అదునుగా జిన్పింగ్ సైతం రెచ్చిపోతున్నాడు. కానీ వివాదాలను ఏమాత్రం ఇష్టపడని భారత్కు వ్యూహాల కొదవ లేదు. ఎవరి కుట్రలకు ఎప్పుడు ఎక్కడ ఎలా చెక్ పెట్టాలో ఇండియాకు తెలియంది కాదు. ఎందుకంటే ఇది నయా భారత్. విదేశాంగ వ్యూహాలతో ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న వేటి ఇండియా.
శత్రువు యుద్ధాన్ని నమ్మితే రాజనీతితో చెక్ పెట్టడం తెలిసిన దేశం. ప్రపంచానికి పాఠాలు నేర్పించిన విశ్వవిద్యాలయాలు ఉన్న గడ్డకు కుట్ర దేశాలకు కౌంటర్ ఇవ్వడం ఒకరు నేర్పించాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మాల్దీవుల భుజాలపై తుపాకీ పెట్టి మనల్ని బెదిరించాలనుకునే బీజింగ్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇవ్వడానికి అంతకు మించిన వ్యూహం సిద్ధంగా ఉంది. ఒకసారి ఆ స్ట్రాటజీని అమల్లో పెడితే డ్రాగన్ గిలగిల కొట్టుకు చావాల్సిందే. 9 డిగ్రీ ఛానల్ చైనా మైండ్ బ్లాంక్ చేయడానికి భారత్ అమ్ముల పొదిలో ఉన్న అస్త్రం ఇదే. భారత్ అధీనంలోని ఈ కీలక సముద్ర మార్గంలో ఏ అలజడి జరిగినా ఆసియాలోని పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. హిందూ మహాసముద్రంలోని ఈ సముద్ర మార్గం లక్షద్వీపులోని కాల్పిని, మినికోయ్ దీవులను వేరు చేస్తుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి ఈ రూట్ కీలకం. నిమిషానికి 11 కార్గో నౌకలు ఈ మార్గం నుంచి ప్రయాణిస్తాయి. ఆఫ్రికా, పశ్చిమాసియా, యూరోప్ నుంచి భారత్, దక్షిణాసియా, చైనా, ఆగ్నేయాసియాలకు ఈ మార్గం ప్రాణాధారం. ఈ కీలక మార్గం భారత ప్రాదేశిక జలాల నుంచి వెళుతూ ఉండడం మన దేశానికి సముద్ర మార్గాలపై ఆధిపత్యం చెలాయించేందుకు అవకాశం కలిగించింది. మాలే విషయంలో డ్రాగన్ హద్దు దాటి ప్రవర్తిస్తే ఈ మార్గాన్ని ఒక్కరోజు బంద్ చేసినా సీన్ రివర్స్ అయిపోతుంది. ఇప్పటికే చైనా ఎగుమతులు పాతాళానికి పడిపోయాయి. ఆ దేశ ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇలాంటి సమయంలో 9 డిగ్రీ ఛానల్ వ్యూహాన్ని అమలు చేస్తే ఆర్థికంగా నష్టపోవడమే కాదు, ప్రపంచం నుంచి పెరిగే ఒత్తిడి కూడా చిత్తు చేసేస్తుంది. నిజానికి 9 డిగ్రీ ఛానల్ గురించి మాల్దీవులతో వివాదానికి ముందు పెద్దగా తెలీదు. కానీ ఈ వివాదంలోకి డ్రాగన్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పుడే మోడీ సర్కార్ వ్యూహాన్ని మార్చింది. లక్షద్వీప్లోని మినికాయ్ దీవులలో కొత్త ఎయిర్ ఫీల్డ్ నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ ఎయిర్ ఫీల్డ్ ను ఫైటర్ జెట్లు, సైనిక విమానాలు, వాణిజ్య విమానాలు కార్యకలాపాలు నిర్వహించేలా ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ఈ ఎయిర్ ఫీల్డ్ కనుక అందుబాటులోకి వస్తే మన రక్షణ దళాలు సముద్రంపై నిఘా పెట్టేందుకు మరింత ఈజీ అవుతుంది. లక్షద్వీపుల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మోడీ సర్కార్ స్ట్రాటజీ కూడా అందులో భాగమే. మినికోయ్ దీవులను రక్షణ స్థావరంగా విస్తరించాలన్న మోడీ ప్రభుత్వం ప్లాన్ 9 డిగ్రీ ఛానల్లో ఫ్యూచర్ లో మనకు తిరుగులేని ఆధిపత్యాన్ని అందిస్తుందన్న మాట. సింపుల్ గా చెప్పాలంటే మాల్దీవులతో కలిసి మనపై నిఘా పెట్టాలని చేస్తున్న డ్రాగన్ కుట్రలకు 9 డిగ్రీ ఛానల్ ద్వారా కోలుకోలేని దెబ్బ కొట్టొచ్చన్న మాట.